ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని నిర్మల్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం సందర్శించారు. ఎన్నికల పంపిణీ కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాలను పరిశీలించి ఆయా పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన సిబ్బందికి పలు కీలక సూచనలు జారీ చేశారు. ఎన్నికల అధికారులు అంతా అందుకున్న పోలింగ్ సామాగ్రిని 1-2 సార్లు జాగ్రత్తగా సరిచూసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత సమయానికి పోలింగ్ కేంద్రానికి చేరుకుని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులు అన్నింటినీ సరిచూడాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లకు, సిబ్బందికి సెల్ ఫోన్లు అనుమతి లేదన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు, ఓటర్లకు సూచనలు తెలిపేలా పోస్టర్లను అతికించాలన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పై అధికారులకు సమాచారం అందివ్వాలని అన్నారు. కాగా జిల్లాలో 46 పోలింగ్ కేంద్రాలలో గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, అదనపు ఎస్పీలు రాజేష్ మీనా, ఉపేంద్రారెడ్డి, ఆర్డీఓలు రత్న కళ్యాణి, కోమల్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు. జంబో బాక్స్ యూజ్ చేసే వాళ్ళు గ్రీన్ పేపర్స్ రిసీవ్డ్ నంబర్స్ మాత్రమే రాస్తారు. యూజ్డ్ గ్రీన్ పేపర్స్ నంబర్ తీసుకోండి సార్. మనకు మాన్యువల్ లో ఉన్నటువంటి సూచనలు పాటిస్తూ మాన్యువల్ లో ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారం ఎలక్షన్స్ కండక్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే సొంత డిసిజన్స్ అండి, ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి. कभी मन रहे